హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్తున్నాం. ఇదేంటిదా అని చూస్తుర్రా? నేను ఫస్ట్ టైం బనానా కేక్ ట్రై చేసిన అన్నట్టు. నా లైఫ్లో ఎన్నడూ కూడా నేను కేకులు ట్రై చేయలే. ఇదే ఫస్ట్ టైం ట్రై చేసిన. మంచిగానే వచ్చింది కానీ నేను కొంచెం ఓవర్ హీట్ చేసుట్లా కొంచెం కొంచెం మాడిపోయింది అన్నట్టు. మాడిపోయిందని చెప్తుంది మంచిగా చేసింది, మంచిగా చేస్తేనే చెప్తారు కదా అని అంటే, నేను ఫస్ట్ టైం చేసిన కదా, నేను ఎన్నడూ కూడా ట్రై చేయలే. ఈసారి ట్రై చేసిన, మంచిగానే ఉంది, టేస్ట్ మస్తుంది. చూడడానికి కూడా బాగానే ఉంది కానీ కొంచెం కింద మాడిపోయింది. కానీ పర్లేదు, తినొచ్చురా బాబు అనిపించింది. ఇక చూస్తుర్రు చూడు, ఇంట్లో కొద్దిగా మాడిపోయింది అన్నట్టు. కానీ మంచిగానే ఉంది, చూడటానికైనా టేస్ట్ బాగానే ఉంది కానీ కొద్దిగా మాడింది. మీరు నాలుగు అట్లా ఆగమాగం చేయకూర్రి. నేను ఆగమాగం చేసి ఆయనతో మాడగొట్టుకున్నబ్బా, లేకపోతే మంచిగానే ఉండన్నట్టు. అందుకే నేను వీడియో కూడా తీయలేదు ప్రాసెస్ మొత్తం. అందుకే చెప్తున్నా, మీరు ఇట్లా ఆగమాగం చేసుకోకూర్రి, మంచిగా చేసుకోరు. ఫస్ట్ టైం చేసిన, నేను ఫస్ట్ టైం చేసిన అసలు నా లైఫ్లో నేను ఎన్నడూ కూడా కేక్ వేయలే. టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంది. బనానా కేక్ మస్తు వచ్చింది. కానీ కొంచెం మాడిపోయింది. ఆ మాడిపోకూడదు, లేకపోతే సూపర్ ఉండు, ఏదన్నా సాధించిన ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అంటే కేకులు నేను ఇంతవరకు ట్రై చేయలే. మళ్ళీ ఒకసారి మంచిగా ట్రై చేసి పెడతా. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయర్రి, అట్నే షేర్ చేయర్రి, అట్నే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీరు కూడా నా లెక్కనే ఆగమాగం చేసుకుంటారా? నేనైతే ఆగమాగం చేసి ఆయనతో కేక్ను ఖరాబ్ చేసిన. మా వాళ్ళు అయితే పర్లేదు, ఫస్ట్ టైమే చేసినావు కాబట్టి ఓకే ఓకే ఏం కాదు, మళ్ళీ ఒకసారి ట్రై చేయి అన్నారు అన్నట్టు. అదే పెద్ద బూస్టింగ్ నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడు బనానా కేకు. నేను కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేసి పెడతా. ఇప్పుడైతే మంచిగా చూసుకున్నారు కదా, అదేంటి దాన్ని ఏమంటారు, మాడిపోయినా సరే కానీ ఒక లైక్ చేసి అట్నే షేర్ చేయర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.